అయాతుల్లా అలీ ఖమీనీ యొక్క అంత్యక్రియలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు జరగలేదు. ఫిబ్రవరి 28వ తారీఖున ఆయన మరణించడం జరిగింది. అమెరికా వేసినటువంటి బాంబులతో చనిపోయాడు. ఫిబ్రవరి అంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలుగా ఆయన అంత్యక్రియలు జరగకుండా ఉండడానికి అమెరికా ఇరాన్ మధ్య జరిగినటువంటి భీకరమైనటువంటి యుద్ధమే కారణం. దాంతో ఇప్పుడైతే విరమణ వచ్చింది. అందువల్ల ఇప్పుడు టెహ్రాన్ జూలై 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఆయన అంత్యక్రియలకు అయితే ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతోంది. దీనికి ఇప్పుడు అనేక దేశాధినేతలను అయితే ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా భారతదేశం నుంచి నరేంద్ర మోదీ గారు రావాలని డైరెక్ట్గా పెజెష్కియాని ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. దీనికి మన పిఎంఓ కూడా ట్విట్టర్ ద్వారా చెప్పడం జరిగింది, ధృవీకరించారు. అటు టెహ్రాన్ కూడా ధృవీకరించింది. కాకపోతే ఇప్పటి వరకు భారత్ ఈ విషయంలో ఏ నిర్ణయము తీసుకోలేదు. అదే కాకుండా మన యొక్క భారతీయులు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో ఇరాన్లో, ముఖ్యంగా టెహ్రాన్లో పనిచేస్తున్నటువంటి వారు ఇప్పుడు భారత్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలనేది కూడా సూచనలు చేస్తాం. మేము సూచనలు చేసే వరకు, అడ్వైజరీ చేసే వరకు కూడా ఎవరు వెళ్ళొద్దని చెప్పారు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోదీ గారు వెళ్తారా వెళ్ళారనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వెళ్ళరు. కాకపోతే వాళ్ళు మనల్ని మర్యాదపూర్వకంగా పిలిచారు కాబట్టి మన వాళ్ళు కూడా దానికి తగినట్లుగానే ఇరాన్ కాన్సులేట్ ద్వారా రాము అని చెప్పడానికి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు దానికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అది అటు ఇరాన్కి తెలుసు. కాకపోతే ఇరాన్ గౌరవప్రదంగా మనల్ని పిలిచింది. మనం కూడా అంతే గౌరవంగా, సున్నితంగా తిరస్కరించాల్సినటువంటి పని అవసరం కూడా ఉంది.